అందరికీ నమస్కారం. రాజాసాబ్ మూవీతో కొత్త మల్టీప్లెక్స్ ఒకటి ఓపెన్ అయింది. ఎక్కడుందో ఏంటో చూద్దాం. హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ దగ్గర గాంధీ భవన్ ఉంది. గాంధీ భవన్ సమీపంలో కొత్త మల్టీప్లెక్స్ ఓపెన్ అయింది. రోంగ్టా మల్టీప్లెక్స్. ఇందులో 2 స్క్రీన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ మల్టీప్లెక్స్ చూద్దాము. ఇదిగోండి పార్కింగ్ లోకి వెళ్ళడం చూడండి. పార్కింగ్ స్థలం చాలా చిన్నదిగా ఉన్నది. బైక్ పార్కింగ్ కూడా కొంచెం ఇన్కంఫర్టబుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మల్టీప్లెక్స్ లో చూసాం పార్కింగ్ చాలా హెవీగా ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం ఇన్కంఫర్టబుల్ గా ఉంది. పార్కింగ్ చేసిన తర్వాత సెకండ్ ఫ్లోర్ లో 2 స్క్రీన్స్ ఉన్నాయి. మనం లిఫ్ట్ ఎక్కి వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ చూడండి. ఏ విధంగా ఫస్ట్ స్క్రీన్ ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో చూడండి. 2 స్క్రీన్లు డాల్బీ అట్మాస్ 2K లేజర్ ప్రొజెక్టర్స్ క్యూబ్ సిస్టమ్. ఫస్ట్ స్క్రీన్ చూసిన తర్వాత రోంగ్టా సినిమాస్ చూడండి ఎలా ఉందో. ఇంటీరియర్ మాత్రం చాలా హెవీ క్లాస్గా డిజైన్ చేశారు. చాలా బాగుంది ఇంటీరియర్ మాత్రం. ఇది స్క్రీన్ 1 ఎంట్రన్స్. తర్వాత స్క్రీన్ 2 ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ ఇది ఏంటంటే ఇంటర్వెల్ టైంలో స్నాక్స్ తినేదానికి ఒక హోటల్ లాగా డిజైన్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశారు. దుబాయ్ లాంటి కంట్రీస్ లో ఏ విధంగా ఉంటుందో హోటల్ ఆ విధంగా డిజైన్ చేశారు. ఇది ఇంటర్వెల్ కి స్నాక్స్ తినే స్థలం ఇది. ఇదిగోండి ఇది క్యాంటీన్. క్యాంటీన్ నుంచి పైన సీలింగ్ చూడండి ఏ విధంగా ఉందో. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అక్కడ నుంచి స్క్రీన్ 2 చూడండి. ఇదిగోండి మనం స్క్రీన్ 2 లోకి వెళ్తున్నాం. ఇందులోనే మనం రాజాసాబ్ మూవీ చూడడం జరిగింది. ఇదిగోండి స్క్రీన్. తర్వాత సీట్లు చూడండి. సీట్లు కూడా కొన్ని అన్ని చాలా బాగున్నాయి. పుష్ బ్యాక్. కాకపోతే సీట్ గ్యాప్ లో కొంచెం తక్కువ గ్యాప్ ఉన్నది. సో స్క్రీన్స్ అన్ని చూద్దాం. ఇదిగోండి ఎగ్జిట్. తర్వాత వాష్రూమ్స్ కూడా చెప్పాను కదా దుబాయ్ కంట్రీలో ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి. ఇది కొంచెం చూడండి. వాటర్ అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా అందంగా ఉన్నాయి. సో కాకపోతే స్క్రీన్ కొంచెం చిన్న సైజ్ ఉంది. సీటింగ్ కెపాసిటీ మాక్సిమం 150 మెంబర్స్ ఏమో. టోటల్ గా థియేటర్ అయితే బాగుంది. కాకపోతే కొంచెం మాస్ పీపుల్ కి ఇది అంత పెద్దగా ఎక్స్పెక్టెడ్ గా ఉండదు. కొంచెం క్లాస్ పీపుల్ అయితే ఓకే. రోంగ్టా సినిమాస్ మీరు ఆల్రెడీ చూసింటే కామెంట్ చేయండి. టచ్ లోనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.